చక్రాలు శాస్త్రమా, ఆధ్యాత్మికమా? మన శరీరంలో చక్రాలు ఉన్నాయని అంటారు, కానీ అవి నిజంగానే ఉన్నాయా? అవి నిజమైన శక్తి కేంద్రాలా, లేక ఆధ్యాత్మిక ప్రతీకలేనా? యోగ శాస్త్రం ప్రకారం ఇవి జీవశక్తి ప్రవాహాన్ని నియంత్రించే కేంద్రాలు. ఆధ్యాత్మికం అధునాతనం. స్పిరిచువల్ స్టోరీస్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. మూలాధార నుంచి సహస్రార వరకు 7 ప్రధాన చక్రాలుంటాయని చెబుతారు. ఈ చక్రాల ద్వారా శక్తి శరీరమంతా ప్రవహిస్తుందని నమ్మకం. ఈ శక్తిని కుండలి అంటే ఆధ్యాత్మిక వికాసం ప్రారంభమవుతుంది. చక్రాలు సంతులితమైతే మనస్సు శాంతి, అవగాహన పెరుగుతాయని యోగులు చెబుతారు. కానీ ఆధునిక శాస్త్రం దీనిని ఎలా చూస్తుంది? శాస్త్రం చక్రాలను శరీరంలో కనిపించే అవయవాలుగా గుర్తించదు. కానీ ఆశ్చర్యకరంగా చక్రాల స్థానాల దగ్గరే నాడీ కేంద్రాలు, హార్మోన్ గ్రంథులుంటాయి. మన శరీరంలో హార్మోన్ గ్రంథులు వివిధ ప్రాంతాల్లో ఉండి జీవక్రియలను నియంత్రిస్తాయి. ఆశ్చర్యకరంగా చక్రాల స్థానాలు ఈ శరీర శక్తి కేంద్రాల దగ్గరే ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థలో ముఖ్య కేంద్రాలు కూడా. ధ్యానం ప్రారంభమైనప్పుడు శరీరంలో మార్పులు మొదలవుతాయి. హృదయ స్పందన స్థిరపడుతుంది, మెదడు తరంగాలు మారి ప్రశాంత స్థితి వస్తుంది. హార్మోన్ సమతుల్యత మెరుగుపడుతుంది. ధ్యానం శరీరంపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. యోగం దీనినే చక్రాలు సంతులితమయ్యాయని చెబుతుంది. అంటే సైన్స్, ఆధ్యాత్మికం వేరు కాదు, 2 కోణాలు మాత్రమే. చక్రాలు బయట కనిపించకపోయినా అనుభవంలో తెలుస్తాయని యోగులు చెబుతారు. శాస్త్రం మన శరీర మార్పులను కొలుస్తుంది. యోగ మన అనుభవాన్ని వివరిస్తుంది. 2 వేరు మార్గాలు, కానీ ఒకే మనిషి అనుభవం. మన శరీరం, మనస్సు, శక్తి ఇవన్నీ కలిసి పనిచేస్తాయి. చక్రాలు మనల్ని అర్థం చేసుకునే ఆధ్యాత్మిక పటం లాంటివి. సంతులనం మనలోనే మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఏం నమ్ముతారు? ఇలాంటి ఆధ్యాత్మిక సినిమాటిక్ కథల కోసం ఆధ్యాత్మికం అధునాతనం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.